లాంచ్ నేను యాంకర్ చేస్తాను. ఎందుకంటే నా టీంను నాకంటే ఎక్కువగా ప్రజెంట్ చేయలేరని నా ఫీలింగ్ అనమాట. సో దట్స్ ద రీజన్ మళ్ళీ నన్ను భరించాల్సి వస్తుంది యాజ్ అన్ యాంకర్. ఫస్ట్ లుక్ మరియు ఆర్టిస్టులను ఈరోజు పరిచయం చేయడం కోసం ఈ సినిమా అనేది చాలా ఒక డ్రీమ్ లాంటి ఒక ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా కాలం నుంచి నేను ఈ స్క్రిప్ట్ నా మైండ్లో ఉండింది. మైండ్లో కాదు, ఆన్ పేపర్, ఇన్ స్క్రిప్ట్, బౌండెడ్ ఫైల్. చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ 10 years ఐ బీన్ వాంటింగ్ టు మేక్ దిస్ ఫిల్మ్. షో కంటే ముందు ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు ఇట్ ఇస్ కమింగ్ ఆన్ టు స్క్రీన్. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ ఎంవికే రెడ్డి గారికి అండ్ శ్రీధర్ గారికి. దే మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. దిస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ రియల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రజెంటింగ్ దిస్ ఫిల్మ్ టు యూ ఆల్. ఈ సినిమాకి నేను క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐ వాస్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఎట్, అంటే ఈ సినిమాలో ఒక మిస్టరీ, ఒక ఇంట్రిగ్ అనేది చాలా మెయిన్ ఎలిమెంట్. ఫిల్మ్ బేసిక్గా వచ్చేసి మనందరం తరచుగా వింటూ ఉంటాం ఈఎస్పి, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. అంటే అతీంద్రియ, మనకు మన సెన్సెస్కి లేనిది ఇంకొక 6th సెన్స్. సో దాని మీద నేను వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ని వర్క్ చేశాను. నీలకంఠ్ మనకి జాతీయ అవార్డు ఇచ్చిన డైరెక్టర్, మన గౌరవం కాపాడిన డైరెక్టర్. అలాగే వచ్చింది కదా అని అది కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. ప్రతి సినిమా కొత్త కథ, కొత్త కథనంతో వస్తాడు. సో ఈసారి మాయతో వచ్చాడు. మనందరినీ మాయ చేస్తాడని అనుకుంటున్నాను. డెఫినెట్గా మాయ చెయ్యాలి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి కొత్త కథలు కావాలి, కొత్త సినిమాలు కావాలి, కొత్త తరం కావాలి. సో ఐ విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్. Naveen, all these guys are very good friends. నీలకంఠ్ చాలా మంచి ఫ్రెండ్ నాకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి. అండ్ శ్రీధర్ హెస్ బిన్ ట్రావెలింగ్ విత్ మీ. నాకు మొదలైన దగ్గర నుంచి అతను ఆడియో కంపెనీలో యూ బిన్ ట్రావెలింగ్ టుగెదర్. అండ్ నవీన్ ఎడిటరు నాకు ఇంతకుముందు పనిచేశాడు, ఒక సీరియల్ తీసినప్పుడు పనిచేశాడు. అండ్ శేఖర్ వచ్చి నాకు మంచి ఫ్రెండ్ అయిన హరి వాళ్ళ అబ్బాయి. అండ్ అట్లా పరిచయం నాకు. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ I don't have much to say or add to this stage because such senior people are standing here. But I would like to use this opportunity to to give a message to the young actors. A lot of people ask me on Facebook how to get into the industry and how are you doing films? Are you from, do you have a family background or something? Such questions. So my only message to them is that it's not true that, you know, if you don't have anyone in the industry, you'll not get work. It's absolutely false. I'm not an example, but I would like if somebody gets inspired by my small story, because there are people like Madhura Sridhar sir, there are people like Neelkantha sir, and each and every one present in this room is responsible for whatever little I've done today. And thank you so much for giving an opportunity to newcomers, sir. Thank you very, very much. And this message should go across, and people should know that if you're positive and if you're ready to work hard, you will get work, and everybody has an opportunity here. So I really love Telugu film industry, and I really thank them from my heart. And today I've just finished a Bollywood film also, but my heart is here, and I'm really, really thankful for this opportunity, sir. Thank you, Neelkantha sir. Thank you, Madhura Sridhar sir. బెస్ట్ పెద్ద సినిమా ఎందుకంటే ఒక నేషనల్ అవార్డ్ విన్నర్తో పని చేయాలంటే ఒక యాక్టర్కి డ్రీమ్. ఇంకా నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. సో
I think I won't be able to do anything bigger than this. Telugu. Sorry. కానీ అదే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ హోప్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. అగైన్ ఐ స్పోక్ ఇంగ్లీష్. థ్యాంక్ with South films, and since I hail from North India, I never expected to get a debut like this, and I would like to thank my producer and director and everybody from the team for believing in me. In spite of being a newcomer, they nurtured me, they guided me, they welcomed me, and it was the most amazing experience of my life. Not just as an actor, also as a person. I've grown a lot in the past few months, and well, the film has it has definitely come to our expectations. I really hope that everybody enjoys it. డైరెక్టర్ నీలకంఠ సార్తో ఫస్ట్ మూవీ, నా తెలుగు ఫస్ట్ మూవీ వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఆల్సో మా టెక్నీషియన్స్, కెమెరామెన్ చాలా బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. ఫస్ట్ మూవీ తెలుగులో నాకు ఒక ఛాలెంజింగ్ రోల్ దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక రోల్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఐ విష్ మాయా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాయా చిత్రం చాలా డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఇది స్క్రీన్ ప్లేకి మళ్ళీ చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉన్న సబ్జెక్ట్. And we are introducing new heroines in this film. Yeah, I'm really so proud because working with Neelakantha garu నాకు ఎప్పటి నుంచో ఈ టైప్ ఆఫ్ జానర్స్, చిన్న థ్రిల్లింగ్ అండ్ లవ్ స్టోరీ అండ్ మెలడీ సాంగ్స్ ఉన్నాయి ఒక థ్రిల్లర్లో. సో నాకే ఫస్ట్ ఎడిట్ రీ రికార్డింగ్ చూసేటప్పుడు ఈవెన్ ఐ వాస్ కంప్లీట్లీ స్వెటింగ్ అనమాట. ఏమవుద్ది, క్లైమాక్స్ ఏమవుద్ది, అంత థ్రిల్లింగ్ మూవీస్ చేయడం అంటే ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ జరుగుతుంది అండ్ సాంగ్స్ నీలకంఠ గారితో కూర్చొని సాంగ్స్ అవన్నీ కూడా ఐ ఎంజాయ్ really. So songs, I hope songs came out really well. అదే త్వరలో ఆడియో రిలీజ్లో వింటారు. అండ్ సో ఐ థ్యాంక్ నీలకంఠ గారు బికాస్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అంటే చిన్న చిన్న రీ రికార్డింగ్ దగ్గర కూడా కూర్చునేవారు. సో జస్ట్ రీసెంట్లీ 3-4 days బ్యాక్, ఎస్డే అయితే, సో రీ రికార్డింగ్ ఎక్కడ స్టార్ట్ పాయింట్స్ చిన్న చిన్న ఇట్లా చేస్తే బాగుంటుందా. సో ఐ కీప్ లెర్నింగ్ నైస్ థింగ్స్. ఈవెన్ ద సాంగ్స్ ఎంత సింప్లిఫైడ్గా ఉంటే ఆర్ వెరైటీగా రూల్స్ బ్రేక్ చేసి ఒక పల్లవి అట్లా కాకుండా ఇంకా వెరైటీగా సూదింగ్ సాంగ్స్ ఎలా చేయాలి అని ఎవ్రీథింగ్. ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు. థ్యాంక్ యూ లాట్ సార్. అంటే సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ ఫేస్లు ఎలా ఉంటాయో మీకు అందరికి తెలుసు. అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్, బట్ ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ అండ్ కాన్ఫిడెంట్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ. అండ్ చాలా బ్యూటిఫుల్గా, సూపర్గా వచ్చింది. అంటే ఐ వాజ్ సో థ్రిల్డ్. ఫస్ట్ నుంచి ఎవ్రీ స్టేజ్లో నీలకంఠ గారు నన్ను సర్ప్రైజ్ చేశారు, అది మాత్రం చెప్పగలను. ఎండ్ రిజల్ట్ కూడా సూపర్. నేను ఆయనతో చెప్పాను, మీ డ్యూటీ అయిపోయింది, ఇంకా నా డ్యూటీ స్టార్ట్ అయిపోయిందని చెప్పాను. సో ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు పొజిషన్ ఇట్ వెరీ వెల్. అందరికి సపోర్ట్ చేసిన అందరికీ నా థ్యాంక్స్. అంజిరెడ్డి గారికి, తర్వాత బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ ఆల్ మై లేడీస్ అండ్ జెంటిల్మెన్ టీమ్ అందరు కూడా చాలా ఎవ్రీ స్టేజ్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.